సో మీకు సామ్సంగ్ ఏ సిరీస్లోని 2 ఫోన్స్ లాంచ్ అయినాయి, సామ్సంగ్ A52 అండ్ ఇంకా సామ్సంగ్ A72. అండ్ ఇంకా సామ్సంగ్ A52కి A72కి పెద్ద తేడాలు ఏం లేవన్నమాట. మీకు లైట్గా డిస్ప్లేలోని, బ్యాటరీలోని, కెమెరాస్లోని మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇంకా 2 ఫోన్స్ గురించి డీటెయిల్ రివ్యూ ఇస్తాను. అండ్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేస్తే సామ్సంగ్ A52లోని మనకి 6.5 ఇంచ్ FHD+ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు సూపర్ AMOLED ప్యానెల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం. సామ్సంగ్ అన్ని మ్యాక్సిమం ఫోన్స్లో మీకు సూపర్ AMOLED దొరుకుతుంది. అండ్ ఈ ఫోన్లో కూడా సూపర్ AMOLED ప్యానెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో 90 Hz డిస్ప్లే ప్యానెల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ ఇందులో. అండ్ ఇంకా ఇది దాని డిస్ప్లే. అండ్ ఇంకా మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మీకు ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే సూపర్ AMOLED డిస్ప్లే ప్యానెల్ ఉంది. అండ్ ఇంకా 6.5 ఇంచ్ ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి తగ్గట్టు దాని డిస్ప్లే సైజ్ కూడా ఉంది. సో మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ పరంగా అయితే మీకు ఈ ఫోన్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా స్పీకర్స్ కూడా చాలా లౌడ్గా ఉంటాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీకు ఇందులో స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు స్టీరియో సౌండ్ని ఎంజాయ్ చేయగలుగుతారు, ఒక మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ని పొందగలుగుతారు అనమాట. ఇంకా తర్వాత దాని బిల్డ్ క్వాలిటీ అని ఓవర్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులో 4 డిఫరెంట్ కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పర్పుల్, బ్లూ, వైట్, బ్లాక్, ఈ 4 డిఫరెంట్ కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా వాళ్ళు ఈసారి ఒక యూనిక్ డిజైన్ తీసుకొచ్చారనమాట. ప్రీమియం లెవెల్ స్మార్ట్ ఫోన్స్లో కనిపించినట్టు ఈసారి మొత్తం బ్యాక్ ప్యానల్ని ఒక ప్లెయిన్ కలర్ తోటి షేడ్ చేస్తారు, ప్లెయిన్ కలర్ తోటి ఫినిష్ ఇచ్చారు. అండ్ ఇంకా బ్యాక్ ప్యానల్తో పాటు కెమెరా బంప్ ఉంటుంది కదా, కెమెరా హౌసింగ్, దాన్ని కూడా ఆ బ్యాక్ ప్యానల్ కలర్లోనే మిక్స్ చేస్తారు అనమాట. సో ఇది మీకు చూడడానికి అయితే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఇంకా మీకు ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, రేర్ సైడ్ రెక్టాంగిల్ హౌసింగ్లోని. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తేనేమో మీకు ఇన్ఫినిటీ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా మీకు ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ఇంకో ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు ఇందులో అడిషనల్గా NFC టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు దాంతోపాటు మీకు ఇందులో IP67 రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక చాలా మంచి విషయం. అంటే మీకు మీ ఫోన్ అండర్ వాటర్, అది 1 మీటర్ రేంజ్లోని అండర్ వాటర్ 30 మినిట్స్ వరకు హ్యాండిల్ అవ్వగలుగుతుంది అనమాట. అంటే మీకు 30 మినిట్స్ వరకు ఎలాంటి డ్యామేజ్ జరగదు అనమాట. అండ్ ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మీకు ఇందులో హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ ఉందన్నమాట. అండ్ ఇంకా మీరు ఆ SD కార్డ్ని కూడా మీరు 1 TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ ఉండడం వల్ల ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఉంటే ఇంకా బాగుండేది. సో మీరు 3 కార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకునేవారు. కాకపోతే ఇప్పుడు ఓన్లీ 2 కార్డ్స్ మాత్రమే ఇన్సర్ట్ అవుతాయి అనమాట ఇందులో. అండ్ ఇంకా తర్వాత దాని ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు అనమాట. 730G కాదు, 720G ప్రాసెసర్. అండ్ ఇంకా మీకు ఇది ఒక నార్మల్ గేమింగ్ ప్రాసెసర్ అనమాట. అంటే మరీ ఎంట్రీ లెవెల్ అని చెప్పలేము, అండ్ మిడ్ రేంజ్ కూడా చెప్పలేము. మీకు అబౌవ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లోని ఈ ప్రాసెసర్ కనిపిస్తుంది అనమాట మ్యాక్సిమంగా. అండ్ ఇంకా మీకు స్నాప్డ్రాగన్ 730G ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. మిగతా ఎంత సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ ఇంకా మీరు గేమ్ ప్లే అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులోని హై లెవెల్ గేమ్స్ని కూడా మీరు మోడరేట్ లెవెల్ గ్రాఫిక్స్లోని స్మూత్గా హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట. అండ్ ఒకవేళ మీరు హై గ్రాఫిక్స్ తోటి ఆడాలంటే మీరు హై గ్రాఫిక్స్లో ఆడగలుగుతారు. కాకపోతే మీకు మధ్యలో లైట్గా ఫ్రేమ్ డ్రాప్స్ కనిపిస్తాయి అనమాట. ఇది స్నాప్డ్రాగన్ 720G. అండ్ ఇంకా మీకు జనరల్ గేమ్స్ అయితే మీకు చాలా స్మూత్గా రన్ అవుతాయి, దాంట్లోనైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా తర్వాత కెమెరా దగ్గరికి వెళ్ళిపోయాం. మనకి ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్, 5 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ ఇంకా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది ఒక మంచి కెమెరా సెటప్. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తేనేమో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా కెమెరాస్లో కూడా మీకు చాలా మంచి డీసెంట్ కెమెరా సెటప్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు సామ్సంగ్ లెన్సెస్ కూడా మీకు చాలా బాగుంటాయి కాబట్టి మీకు ఇందులోని ఒక మంచి ప్రొఫెషనల్ షాట్స్ని తీయగలుగుతారు అనమాట. అండ్ ఇంకా మీకు సింగిల్ టేక్లో కూడా మీకు చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి ఈ స్మార్ట్ ఫోన్లోని. ఇంకా మీరు ఈ కెమెరా సెటప్ తోటి మీరు ఎలాంటి కండిషన్లో అయినా సరే, మీరు నైట్ మోడ్లో అయినా సరే మీరు మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట. మంచి షాట్స్ని తీసుకోగలుగుతారు, ప్రొఫెషనల్ షాట్స్ని తీసుకోగలుగుతారు అనమాట. అండ్ ఇంకా తర్వాత బ్యాటరీ దగ్గరికి వెళ్ళిపోయి మనకి ఏ సిరీస్లోని బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఇందులోని 4500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా డిసడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే మీకు ఇందులో 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మాత్రం ప్రొవైడ్ చేస్తుంది అనమాట బాక్స్ లోపల. కానీ ఫోన్ మాత్రం 25 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. మీకు 15 బదులు మీకు ఒక 20-25 వాట్ అలా ప్రొవైడ్ చేస్తే ఈ ప్రైస్ రేంజ్కి చాలా బాగుండేది, కాకపోతే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇంకా మీకు 4500 mAh బ్యాటరీ కూడా కొంచెం తక్కువే. ఒకవేళ హెవీ యూజర్ అయితే మీకు 1 డే రావడం కూడా కొంచెం కష్టం అనమాట. అండ్ ఒకవేళ మోడరేట్ లెవెల్ యూజర్ అయితే మీకు ఈజీగా 1 డే మేనేజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా ఈ ఫాస్ట్ ఛార్జర్ కూడా మీకు కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది ఈ ప్రైస్ రేంజ్లోనే. అండ్ ఇంకా మీకు వీలైతే ప్రొవైడ్ చేయలేదు ప్రస్తుతానికి. కానీ మీకు ఫోన్ అయితే 25 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇంకా తర్వాత UI దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులో లేటెస్ట్ One UI 3.1ని ప్రొవైడ్ చేస్తున్నారు. Android 11 మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఇదొక చాలా మంచి UI అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది ఈ UI. చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి, చాలా ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ One UIలోని. అండ్ ఇంకా మీకు ఇందులోని లైట్గా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా కనిపిస్తాయి. అండ్ యాడ్స్ కూడా లైట్గా ఉంటే మీరు దాన్ని ఆఫ్ చేసుకోగలుగుతారు సెట్టింగ్స్లోని. అండ్ ఇంకా దాని UI అనమాట. మరీ క్లీన్గా కాకపోయినా సరే మీరు ఒక మంచి UIని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అనమాట, నార్మల్ UI. అండ్ ఇంకా తర్వాత దాని ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇందులో మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి, 6GB 128GB అండ్ ఇంకా 8GB 128GB. అండ్
ఇంకా మీకు 6GB 128GB ఏమో 26,499 రూపీస్కి, అండ్ ఇంకా 8GB 128GB వేరియంట్ ఏమో మీకు 27,999 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు తర్వాత A72 సిరీస్ దగ్గరికి వెళ్ళిపోదాం, A72 ఫోన్ దగ్గరికి. అండ్ ఇంకా మీకు ఇందులో రెండు మొత్తం ఎంత సేమ్ కానీ డిస్ప్లేలో మాత్రం మీకు అందులో 6.5 ఉంది, A52లోని మీకు A72లోని 6.7 ఉంటుంది అనమాట. మిగతా ఎంత సేమ్ టు సేమ్. అండ్ ఇంకా మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం ఈక్వల్గా ఉంటుంది, ప్రాసెసర్ కూడా సేమ్ టు సేమ్. అండ్ ఇంకా కెమెరాస్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకో చిన్న చేంజ్ ఉంటుంది. మీకు ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంది, అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ మీకు టెలిఫోటో లెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 5 మెగాపిక్సెల్ ఏమో డెప్త్ సెన్సర్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా మ్యాక్రో సెన్సర్ని తీసేశారు ఈసారి. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ కూడా మీకు సేమ్ టు సేమ్ 20 మెగాపిక్సెలే. అండ్ ఇంకా మీకు ఈ కెమెరా సెటప్ కూడా మీకు దాంతో సిమిలర్గానే ఉంది. సో మీరు దాంట్లో ఎలాంటి షార్ట్స్ తీయగలిగారో ఇందులో కూడా అలాంటివి ఉంటాయి. కాకపోతే ఇందులో కొంచెం బెటర్ షార్ట్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే మీకు ఇందులో టెలిఫోటో లెన్స్ ఉంది, కలర్స్ని మంచిగా ఐడెంటిఫై చేసి ఒక మంచి అవుట్పుట్ ఇస్తుంది ఈ లెన్స్. సో మీకు ఇది ఒక ప్లస్ పాయింట్ ఇందులోని. అండ్ ఇంకా తర్వాత బ్యాటరీలోని అందులోనే 4500 mAh ఇచ్చారు, ఇందులో 5000 ఇచ్చారు. అండ్ ఇంకా చార్జర్లోనైతే వాళ్ళు 15 వాట్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు అనమాట. కానీ ఆ ఫోన్ కూడా మీకు 25 వాట్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈ ఫోన్లోనైతే బాక్స్ లోపలనే మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది రెండు డిఫరెన్స్. అండ్ ఇంకా మీకు రెండిట్లో ఎలాంటి తేడాలు కనపడవు, రెండు సేమ్ టు సేమ్ అనమాట. అండ్ ఇంకా ప్రైస్ విషయం దగ్గరికి వస్తే మీకు సామ్సంగ్ A72 మొబైల్ మీకు కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంటుంది. మీకు ఇందులో సింగిల్ వేరియంట్ ఉంది, 8GB 128GB వేరియంట్. అండ్ ఇంకా అది మీకు 34,999 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా మీకు ఈ సామ్సంగ్ A72 మొబైల్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనమాట. ఎందుకంటే మీకు ఇంత రేట్ తీసుకొని కూడా, ఇంత ప్రైస్ తీసుకొని కూడా వాళ్ళు స్నాప్డ్రాగన్ 720Gనే వాడుతున్నారు. ఇంకా ప్రాసెసర్ని స్నాప్డ్రాగన్ 750G 765G ఇచ్చినా సరే బాగుండేది. కాకపోతే వాళ్ళు స్నాప్డ్రాగన్ 720Gనే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ ఇంకా మీకు ఇందులో ఎలాగో 5G సపోర్ట్ లేదు. కాకపోతే ఈ ప్రైస్ రేంజ్లో మీకు చాలా ఫోన్స్ ఉన్నాయి 5G సపోర్ట్ ఉన్న ఫోన్స్. సో మీకు ఇందులోనే అయితే లేదనమాట. కాకపోతే మీకు ఇందులో సామ్సంగ్ బ్రాండింగ్ వస్తుంది. సో మంచి ఒక సామ్సంగ్ యూజర్ లవర్ ఎవరు ఉంటే ఈ ఫోన్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. కాకపోతే సామ్సంగ్ A72 కంటే A32 బెస్ట్ అని నా చాయిస్ అనమాట. ఎందుకంటే నా ఒపీనియన్, ఎందుకంటే మీకు ఇందులోని సేమ్ టు సేమ్ సెటప్ ఉంది, ఓన్లీ డిస్ప్లేలోని బ్యాటరీలోనే లైట్గా తేడాలు కనిపించినాయి. కాకపోతే మిగతా ఎంత సేమ్ టు సేమ్ ఉంది. సో మీరు ఒకవేళ సామ్సంగ్ A72 A32లో రెండిట్లో ఏది బెస్ట్ ఫోన్ అంటే A32 అనమాట. ఎందుకంటే రెండిట్లో ఈక్వల్గా ఉన్నాయి కదా, మీకు ఓన్లీ డిస్ప్లేలోనే చిన్న తేడా ఉంది, అండ్ ఇంకా బ్యాటరీలో కూడా 500 mAh తేడా ఉంది. అండ్ ఇంకా కెమెరాస్లోనే అయితే మీకు మ్యాక్సిమం సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట, సేమ్ క్లారిటీ ఉంటుంది, పెద్ద తేడాలు ఏం కనపడవు. సో ఒకవేళ మీరు ఈ రెండు ఫోన్స్లో ఏదైనా చూస్ చేసుకుంటే A52 చూస్ చేసుకొని బెస్ట్ చాయిస్ అనమాట అది. అండ్ ఇంకా ప్రైస్ కూడా మీకు దానికి బాగానే ఉంది, IP67 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అందులోని. ఇది ఒక చాలా మంచి ప్లస్ ఆప్షన్ ఇది. సో మీకు ఇదన్నమాట రివ్యూ. మీకు అర్థమైపోయి ఉంటుంది క్లియర్గా ఈ 2 ఫోన్స్ గురించి. అండ్ ఇంకా మీకు అర్థమైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అప్డేట్స్ వస్తుంది ఇలాగే. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను.